ముందర ఈ సీటు చిన్నది కాదు. అమ్మో! చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఏదో అందరూ కూర్చుంటుంటే ఏందో అనుకున్నా గానీ, కూర్చోంగానే అమ్మో! వద్దు ఇది భరించలేము అసలకి. ఆ పవర్ ఏందో అర్థమయ్యి దిగేసా నా వల్ల గాక. ఒకరోజు తగ్గించుకొని అమ్మ దయ వల్ల, గురుమా దయ వల్ల తగ్గించుకొని వచ్చా. నా పేరు మొగిలి మాధవి. నాకిచ్చిన అమ్మ నామము సద్గురు శ్రీ సహస్రాంబుజ కిరణ్మయి దైవజ్ఞి. కానీ ఆ పేరు ఏందో ఇట్లా ఇచ్చింది కదా, సరే గమ్ముగా ఉన్నా. ఇక్కడ నేను ఎన్నో చెప్దాం అనుకోవచ్చా, ఒక్కొక్క భాగం ఒక్కొక్కరు తీసేసుకున్నారు. షట్చక్ర విన్యాసం చెప్దామంటే కనకవల్లి మేడం తీసుకున్నారు. అమ్మవార్ల గురించి చెప్దామంటే ఆ అమ్మ తీసుకున్నారు, కృష్ణవేణి గారు. ఇంకా నేను ఇంకేం చెప్పాలి అనుకుంటుంటే పాముల గురించి చెప్పింది. అయ్యయ్యో, ఇది మా అత్తగారింటి గారు, నేను పాములతో బడొచ్చానే, ఇదేంటి పాములు చెప్తా ఉందని చెప్పి నాకు ఇంకొకరు భయం పుట్టి నిక్కన్నది దిగేసా. అంటే 20 మంది ఉన్నారు మా అత్తగారింట్లో. బాబు పుట్టంగానే ఇంక అందరు కొత్త ఇల్లు కట్టుకొని మమ్మల్ని పెడతామని మా మామగారికి ఒకరు స్వార్థం వచ్చి ఇంకా 3 పెళ్ళిళ్ళు కావాల్సింది కదా, మేము వెళ్తాంలే అన్నారు. సరేలే ఇంక అంతలో 25 మంది ఉండే ఇల్లు మా ఇద్దరిని వదిలేసి వెళ్ళారు, ఒక బాబు నేను. దాంతో మా అమ్మమ్మ నాతోటే వచ్చింది, అమ్మాయి ఒక్కటే కదా అని. కానీ వాళ్ళు వెళ్ళిన తెల్లారి నుంచి రోజు ఒక పాము తిరుగుతూ ఉండేది. ఇల్లేమో ఇంత పొడుగు ఉంటుంది, స్థలమేమో అంతకన్నా డబల్ ఉంటుంది, ఎప్పుడు పాములే. ఈ పాములు ఏంది ఇట్ట తిరుగుతుండే, కానీ నన్ను చూస్తే అవి బరిగితేది, నాకు అర్థం కావట్లే. పాములు చూస్తే నేను భయపడాలి కానీ అయినా బరిగితేది. అవునా, మా వారు ఏంది ఇట్ట పాములు వస్తున్నాయని వేరే వాళ్ళకి అడిగితే, ఆ అమ్మాయి చేతిలో ఏంది గరుడ రేఖ ఉంది, అందుకే పాములు ఏం జీవులే, ఉండొచ్చులే ఉండండి అన్నారు ఆ ఇంట్లోని. మళ్ళీ పాప పుట్టి కమల పిల్లలు పుట్టారు నాకు. ఒక 3 సంవత్సరాలు అయిన దాకా ఉన్నాం. మళ్ళీ పాము చుట్టుకొని ఉంటే మా ఆయన మార్కెట్కి వెళ్తాడు నైటు. నేను పాప పాస్ వస్తున్నాయంటే తీసుకెళ్ళా, ఆ పావును తొక్కి తీసుకెళ్ళా, అని నాకు కనిపించాడు ఉందని. ఆ పాపని ఏందో మొత్తంగా తగులుతుంది, ఓహో ఇది పామే అంటే పాపని ఇసిరేసాం మంచం మీద. అవును, అవతలకు వచ్చి చూస్తే అట్లాగే చుట్టుకో ఉంది, ఏం చేయలే నన్ను. ఈ ఇంట్లో నేను ఉండను అని మా మామగారు చెప్పిన పాట ఇట్లా ఉంది అనమాట. సరే మా ఇంటికి పోదాంపా అన్నాడు. అక్కడ కొత్త ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ 20 మంది నిద్రలేస్తే వాళ్ళకు వంటలు చేయడం సరిపోయింది. 20 ఏళ్ళు. బాబు చదువుకొచ్చేదానికి బీటెక్ చదివిస్తాము అన్నారు. మేము చదివించలేమని అందరూ పోటీ వచ్చారు, తోడుకోడళ్ళు మరుదులు. అటైతే వద్దులే, డిగ్రీ చేయిస్తా అంటే వద్దు, నాకు డిగ్రీ నా బిడ్డకి ఏంది డిగ్రీ చేయించేది, నేను బీటెక్కే చేయించాలని. సరే, వాళ్ళు తగులు పెట్టుకుంటుంటే నాకు నచ్చక పక్కన ఇల్లు కట్టుతున్నాడు, ఒడ్లు మిల్లు మాది. ఆ కొట్లు మా ఆయన ఏం చేశాడు, దాన్ని ఇల్లుగా మార్చి మనం ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాము, ఇక్కడ ఈ తగాదాలు వద్దన్న. ఆ పక్కన వెళ్ళిన పాటి ఇల్లు కట్టాము, ఇంకా చేస్తామనగా పాము వచ్చింది. అక్కడి నుంచి పాములు రాల. ఇదేంటి అక్కడ పాములు తప్పించుకొని వస్తే మళ్ళీ ఇక్కడ పాము వచ్చింది. మా అమ్మకి చెప్తే సరేలే, మేము పాము వచ్చినా కూడా అదృష్టం అంటారులే, ఉండులే అన్నారు. సరేలే, ఆ ఇంట్లో ఉన్నా 3 ఏళ్ళు. సరే, 20 మందికి చేసి పెట్టిందని ఖాళీగా కూర్చోవంటే ఏం చేయాలని బిజినెస్ చేస్తాను. మా వాడిని నేను చెప్పిన చదువు చేర్చుకున్నాను. వాళ్ళు గుడ్డల వ్యాపారం చేసుకుంటా ఉండే, ఒక 9,000 రూపాయలకి తెచ్చుకొని మా చిన్నత్త ఇప్పించింది ఖాతా. అలా చేసుకుంటా రైస్ బిజినెస్ అన్నీ చేసుకుంటా మా అబ్బాయి చదువు అయిపోయింది, జాబ్ వచ్చింది. ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది, బీఫార్మసీ. ఆ అమ్మాయి పెళ్లి సంబంధాలు వచ్చి పెళ్లి చేశాను. అప్పుడే చదువుతా ఉంటేనే పెళ్లి చేశాను. వీళ్ళ ఆస్తులు ఏమి ఇవ్వకుండానే ఒక అమ్మాయికి వ్యాపారం చేసి సంపాదించి పెళ్లి చేసింది. ఇదేందో కథగా ఉందని చెప్పి ఇంకా రోజు తగులుకు వస్తున్నాను. అప్పుడు నేను ఆరేట ఉంది మా ఊరు అమ్మవారు, మనిషి ఎత్తు ఉంటుంది ఆ తల్లి. నిద్రలేస్తే నైట్ అంతా ఊరంతా తిరుగుతావు కదా, ఎందుకు మా ఇంట్లో ఇటు జరిగాక తగాదాలు నీకు వినిపించట్లేదా, కనిపించట్లేదా అని ఆమె దండం పెట్టుకొని వచ్చి నైటు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు. ఈ ఊరు వదిలే, అన్ని వ్యాపారాలు నేను చేస్తుంటే ఊరు వదిలిపెట్టి ఎట్టబోవాలా. ఇంకొక స్వామి వచ్చి అక్క నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోను. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేది. మళ్ళీ గుడికి వెళ్తే ఆ పూజారి
కొంగు పట్టు అన్నాడు. కొంగు పట్టిన పాట ఒక జాకెటు, పసుపు, కుంకుమ ఇచ్చి నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు. సామాన్యంగా కదలుతారా? మా వారు నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామా మనము అన్నా. దేనికి అన్నాడు. నాకు మనశ్శాంతి కావాలి, నేను ఉండలేను. ఇన్ని వ్యాపారాలు చేస్తుండవు, 100 మంది ఖాతాలు ఇచ్చేసావు, అవన్నీ అంటే ఇవన్నీ నువ్వు పెట్టలా, నాకు పెట్టుబడి ఇది నేను పెట్టుకుంది, నేను చేసుకుంది, నాకు రావాల్సి ఉంటే వస్తుంది, లేకుంటే వదిలేస్తాం, నాకు నష్టం లేదు, పర్వాలేదు, వెళ్ళిపోదామని. ఆయన ఆలోచిస్తే నా కుమారుడిని అడగమన్నాడు. వాడికి ఏంది నేను చెప్పేది, ఇది నా ఇష్టం కదా, వాడు సంపాదిస్తే వాడిని అడగాల అని నువ్వు చెప్పు అని అన్నాను. సరే అని చెప్పి ఇల్లు చూసుకొని వచ్చేసాం. వచ్చిన దగ్గర నాకు నెల్లూరు అంటే తెలియదు అసలుకి. బిజినెస్ చేసా కానీ ఎక్కడికి వెళ్ళాలో అంతవరకే వెళ్ళేది, ఆటో మాట్లాడుకొని వచ్చేసేదాన్ని. నేను ఇల్లు మాట్లాడుకొని చేరిన తర్వాత చూస్తే అక్కడ మా అమ్మ చెల్లెలు, మా పిన్ని ఉంది. ఇంకొక పక్క మా అమ్మ పిన్నమ్మ వాళ్ళు ఉండరు. ఇదేంది ఇదంతా నా వాళ్ళే ఉండారు ఇక్కడ, నేను ఇక్కడ చేరానా అన్న. అక్కడ గమ్ముగా ఇంకా రోజు ఇంక బిజినెస్ చేసేదాన్ని కదా, గమ్ము కూర్చో ఉండేదాన్ని, ఏం అర్థం కాల. ఒక అమ్మాయి ఇక్కడ కోలాటాలు నేర్పిస్తారు, నేర్చుకుంటావా, పోదామా అన్నది. సరే పోదాం. సరేలే, చిన్నప్పుడు నేర్చుకున్న కోలాటాన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చిందా, సరేలే వస్తాలే అని వెళ్ళా. అక్కడికి కోలాటంకి వెళ్ళాను. ఆ ప్రమీలతోనే చేస్తున్నాను. తర్వాత తను నా పేరు, తనతో చేస్తాను. ఒకసారి గుడికి పారాయణం చేయడానికి వెళ్తే, ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంది, ఎక్కడ, ఏంది మీరు, ఎవరు, పల్లెటూరు, మరి పక్క పల్లెటూరు ఉందంటే, పల్లెటూరేను, ఎందుకు వచ్చామంటే అంటే కుటుంబంలో తగాదాలతో మాట పడలేక వచ్చేసాను. ఏంటి, సరే ఇన్ని బాధల్లో వచ్చాయి కదా, ఇక్కడ ధ్యానం చేస్తుంటారు, బాగుంటుంది, రాండి, బాగుంటుంది అని చెప్పారు. సరే వచ్చాను. అక్కడ ముందర రాలా, ఏం ధ్యానము ఏంది ఏంది నాకు తెలియదు అని. ఒకరోజు జ్ఞానం పిలిచారు, వెళ్ళాను. అప్పుడు తను వచ్చింది. ఎవరు కనిపించలేదు నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా ఎవరు అని తిని చూశాను నేను. అంటే నా ప్రేయర్ అంతవరకు కోలాటం వేసే వరకే ఉండేవాళ్ళం, తర్వాత మాట్లాడుకునేవాళ్ళం కాదు. తను వచ్చింది. అమ్మయ్య, తను నాకు తెలిసిన వాళ్ళు ఒకరు వచ్చారు, చాలా ఇది మంచిదే ఉన్నట్టుంది అని అనుకున్నా. అక్కడే అన్నమాచార్య కీర్తన సార్ నేర్పిస్తుంటారు, సాయంత్రం కూడా రండి అన్నారు. ఓహో, పాటలు కూడానా, ఇన్ని వచ్చినాయి ఏందబ్బా నాకు. సరే వెళ్ళా. పాటలు అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. కొందరు వెళ్ళిపోగా కూర్చోండి, ధ్యానం చేయండి. ఏం ధ్యానం, శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాసతో ధ్యాస, అసలు ఏంది, అసలు ఎట్ట చేయాలి నాకు అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకో, కూర్చో, నువ్వు పీల్చే ఊపిరిని లెక్క పెట్టుకో అన్నారు. లెక్క పెట్టుకుంటే ఏమవుద్ది, ఏంది అసలు కన్నా, ఏం లేదు చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పాటలకు వెళ్ళడం, వాళ్ళు ఆపేయడం, ఆపేసి ఇది చెయ్యను. ఇదేంది ఇట్లా చెప్తా ఉండారు అని ఎవరిని చర్చించేదాన్ని కాదు. నెల్లూరు కొత్త కదా, మనకి ఎవరు తెలీదు, నాకేది తెలియదు. ఒకరోజు గమ్ముగా పడుకున్నాను నైటు. డప్పుల శబ్దంతో అమ్మవారు బీజాక్షరాలు చేసుకో బాగుంటుంది. ఏం బీజాక్షరాలు చేసుకోమంటే ఐం శ్రీం అని ఇచ్చింది. ఐం శ్రీం ఏంది, అయ్యేం బీజాక్షరాలు అంటే, అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళు, గుడి ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ ఇస్తాడు ఆయన అన్నారు. ఇక్కడ నాకు గుళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, ఏ పక్కకి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే, మా బాబాయ్ అంగడి అడిగింది మంచి గంట ఆయన దగ్గర, బాబాయ్ నాకు ఇట్లా కళ్ళ వచ్చింది, ఏదో స్వామి దగ్గరికి వెళ్ళమన్నారు, అమ్మవారి కాడికి, ఎక్కడ గుడి అంటే, అదిగో అమ్మ అక్కడే ఉంది గుడి, అటు వెళ్ళు, నా పేరు చెప్పు, నేను చెప్తాను నీకు అన్నాను. అప్పుడు గుడి పగలగొట్టి కట్టాలి అనుకుంటున్నారు, ఇటు అందరికి వస్తుంది అని వెళ్తే ఇక్కడ స్వామి పేరు చెప్పారు. ఆ స్వామి ఎక్కడున్నారు ఏంటంటే, గుడి చుట్టూ తిరిగేసిరాప ఉంటాడు అన్నారు. ఆ గుడి చుట్టూ తిరిగిన పాట ఇక్కడ స్వామి ఏంటంటే, ఏమి అన్న, నాకు ఇట్లా వచ్చింది, ఇట్లా బీజాక్షరాలు మీ దగ్గర తెలుసుకోమని రాపించుకోమన్నారు. అవునా సాయి, పైనుంచి కింద చూసి నీకు బీజాక్షరాలు కావాలన్నా, ఎట్టొస్తాయి అనుకుంటున్నావు
ఎవరు చెప్పారు నీకు అంటే, "ఆ, కావాలి నాకు ఇట్లా కల్లా వచ్చి చెప్పారు అమ్మ" అంటే, సరే అయితే ఊరికే ఏం రావు బీజాక్షరాలు, నువ్వు రోజు గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి నిద్రలేయంగానే వచ్చేసి ప్రదక్షిణాలు చేయి, అప్పుడు ఇస్తా అన్నాడు. అది చేశా 21 రోజు. స్వామి ఏంది మీరు ఇయట్లేదంటే, ఎట్టొస్తుండవు గుడికి అని. స్నానం చేసి వస్తున్నాను అన్న. అట్లా కాదు, పండు కాయ దక్షిణం అన్నీ తెచ్చి అప్పుడు నువ్వు అమ్మవారిని అడిగితే ఇస్తానన్నారు. అట్లా కొంచెం తెచ్చాను అట్నే కొన్ని రోజులు. అయినా ఇలా సరే వచ్చేసి ఏంది ఇదంతా మోసం అనుకోకుండా, ఎందుకు నాకు వద్దు ఇది అని చెప్పొచ్చి ఆ శ్వాస మీద ధ్యాస అటు కూర్చుంటా అటు చేశాను. అవును వాళ్ళు చెప్పిన ఇన్నా 40 రోజులు చేస్తే మీరు ఏమేమి బాధలు పడుతున్నారో అన్నీ చెప్పాను నేను. అది చెప్పిన పాట మీకు నీ పరిష్కారం అయిపోద్ది, నీ ఆస్తులన్నీ వచ్చేస్తాయి అని అన్నారు. ఇట్లా చేస్తే వస్తాయా? చేయమన్నారు. చేశాను. 21 రోజు చేసిన 41 రోజు చేసిన ఏమొస్తుంది అన్నారు. ఏమొస్తుంది అన్నా, అదే కలర్లు అన్నీ కనిపిస్తాయి కదా అన్నారు. కలర్లు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అన్న. నాకేం రాలేదు. అట్లా కాదు, చేస్తే ఏమన్నా ఇస్తాను, నీ ఆస్తులు అమ్ముడు పోతే ఇస్తానని చెప్పు, అప్పుడు అప్పుడు చెయ్యి అన్నారు. నేను అంటే అట్లా అనుకొని కూర్చోవాలనా అన్న. ఒకరేమో మా ఇంట్లో క్రిస్టల్స్ ఉన్నాయి, అక్కడ కూర్చుంటే ఇంకా బాగా వస్తుంది, అక్కడ చూడు అన్నారు. అక్కడ కూర్చుని పాటు చేస్తే నేను ఊగిపోతుండా, నాకేమో తెలియట్లా, నాకు ఊపి వస్తూ ఉంది. ప్రతి ధ్యానం క్లాసులో తను వస్తుంది, కానీ నేను తనకన్నా చర్చుంటే మాట్లాడుంటే నాకు అర్థమైందేమో, కానీ నేనేం మాట్లాడేదాన్ని కాదు. అట్లా కొన్ని రోజులు చేస్తామంటే ఎంత ఇస్తావు అన్నారు. ఏంది ఇచ్చేది అని ఇస్తా అంటే నేను నాకు తెలుసుకొని నేను మునిగేది కాక నాతోటే మా చెల్లెళ్ళు కూడా వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది, వాళ్ళు నాకు చెప్పలా. నేనేంది ఇచ్చేది, నేనేమి ఇవ్వను, ఈకుంటే నాశనం అయిపోతావు, సర్వనాశనం ఎన్ని చెప్పిస్తూ ఉండింది. ఇదేదో నేను నెల్లూరు కొత్తగా వచ్చాను, అన్ని బాధలు పడి ఏడకొచ్చిన పాడు కూడా ఇవేనా అని నేను కూడా పెద్దంగా అరిచా. నాశనం అయితే అవుతానులే, ఏం ఆడా వచ్చాను ఈడా వచ్చాను. అప్పుడు వాళ్ళకి ఆడికి పోయి చెప్పా, ఇలా ఏంది ఇది ఇట్లా అడుగుతున్నారు, ఏంది ఇది అంటే, మా తప్పులు క్షమించలే, ఎందుకు వదిలేసాయి అన్నారు. ఇంక నేను గమ్మైపోయా. మన ఒకరోజు సంధ్యాకి బాగా లేకుంటే చూడ్డానికి వెళ్ళా. ఇది కాదు ఇంకొక ధ్యానం ఉంది వస్తామన్న. పని రాను గమ్ముగా ఉండాను అన్న. భగవద్గీత నేర్చుకున్నాంలే అనుకుంటా ఉన్నాను. వచ్చినాంచి 3 సంవత్సరాలు 3 సార్లు పేరు ఇచ్చాను. ఒక్కొక్క సంవత్సరంలో ఒక అమ్మాయి కాన్పుకి వచ్చింది, ఇంకో సంవత్సరంలో కాన్పు. ప్రతిసారి పేరిస్తావు రావు, ఏంది ఈ పని ఇది అని మేడం తిట్టింది. ఈసారి ఎట్టయినా నేర్చుకోవాలి నేను అని చెప్పి పట్టుబట్టని కరోనా వచ్చింది. సగం 5 అధ్యాయాలు నేర్పించింది. ఇదేంది ఇది, ఆయన కూడా వచ్చి మూతికి కూడా వస్తుంది, ఆమెకే కరోనా వచ్చింది, ఇంకా ఆగిపోయింది. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి ఒక 10 మంది ఒక దగ్గర కూర్చొని నేర్చుకుంటా, కరోనా నేర్చుకోండి బాగుంటుంది అని. అట్లా నేర్చుకుంటున్న సమయంలో సంపూర్ణ వచ్చింది. సంపూర్ణ కనిపించి అన్నీ విని తను చూసి ఏంట, అక్క మా ధ్యాన మందిరంలో చేస్తావని. నీ ధ్యానం వద్దు, నాకేం వద్దు, నేను రాను, చేసిన వరకు చాలే అన్న. అక్క ధ్యానం కాదు జ్ఞానం అన్నది. జ్ఞానమా? అదేంది మళ్ళీ ఇప్పుడు ధ్యానం అందాక కదా అందరు చెప్తున్నది జ్ఞానం. అక్క ఇది జ్ఞానం, ఇది కాదు, నువ్వు రా, నీకు తెలీదు అని అన్నది. సరే ఇంక అమ్మాయి వదలనా నన్ను. అంటే దాంట్లో సంధ్యకు కూడా ఉంది అన్నది. మళ్ళీ ఇక్కడ కూడా సంధ్య ఉందా? సరే అయితే ఆ క్లాసులు పెట్టి ఆ అమ్మాయి రికార్డులు పెట్టింది, విన్నాను. ఇన్న పాట వేరేగా ఉంది, ఇప్పుడు దాకా ఎన్ని కాకుండా ఈ భాష అంతా వేరేగా ఉంది. నాకు ఏం అర్థం కాల. సరే అని చెప్పి వింటా ఉన్నా. క్లాసులో జాయిన్ చేసింది తను. అమ్మ క్లాసులు వింటా ఉన్నా. శ్రీ గురుచరణం చదువు ఇట్లా అంటుంటే సరే చదువుతూ ఉన్నా. అది చదువుతుంటే నాకు ఒళ్ళంతా తిరిగిపోతూ ఉంది, మంచంతో తిరిగిపోతుంది, పడుకుంటుండే కూడా. ఏంది సంధ్య భలే దగ్గర చేర్చావు, నువ్వేమో ఇది చేయమంటావు, ఇదేందో నాకు ఇటు తిరిగిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. అసలు ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఫోన్ తిరిగిపోతుంది అంతా.
అప్పుడు తనకు ఫోన్ చేసి నాకు ఎట్టుందో నా వల్ల కాదు నాకు నువ్వే చూసుకో అని అప్పుడు అమ్మకి ఫోన్ చేశారు. అమ్మకి అమ్మ మాట్లాడుతూ ఉంది. అమ్మ మాట్లాడుతూ ఉంటే ఏమైంది, ఎందుకు నీకు ఏమి అంటే ఇట్లా చేరాను మీరంట గురు ఎట్లా అమ్మ అని సంధ్య చెప్పింది. సంధ్య అని వెళ్ళిపోయింది ఫోన్లో నుంచి. అమ్మ మాట్లాడుతూ ఉంది. అంటే నిజాలు తొందరగా నమ్మలేం కదా. ఇప్పుడు దాకా అన్నీ జరిగేదానికి అమ్మ చెప్తా ఉంటే భాషగా వేరేగా ఉంది, నమ్మబుద్ధి కాల. కానీ నాలో దడ తిరగటం తగ్గింది. ఇప్పుడు ఎట్టుంది అన్నది. అదేంది నేను ఇప్పుడు దాకా తిరిగిపోతున్నాను కదా, ఇప్పుడు ఎట్టుంది అంటుంది. ఏందమ్మా అంటే నన్ను బాగు చేసిందా అంటే మా ఊర్లో స్వామి ఏదన్నా మేము అడగాలంటే ఆయన పూజలో కూర్చుంటే చెప్పేవాడు ఏదైనా. నేను ఈ ఊరు వదిలిపెట్టేదాన్ని కూడా ఆయనే చెప్పేది. అక్కడ స్వామి ఇక్కడ అమ్మ చెప్పిందని అది బాగా చేశాను, ఇదేదో బాగుంది అమ్మ. ఇంకా అమ్మను వదలలా, రోజు ఫోన్లు చేస్తాను. ఏది తిరుగుతున్నా అమ్మ నాకు ఏది తిప్పేస్తా ఉంది. ఏం కాదు నువ్వు అసలుకి ముందర నీ ఫోటో పెట్టానది. నా ఫోటో తీసి పెట్టా. నేను బొట్లు ఇక్కడ బొట్టు అన్ని బొట్లు ఉంటాయి ముందర ఆ బొట్లు తీసేయి. అదే ఇదేంది ఇది నన్ను బొట్లన్నీ తీసేయమంటుంది. అమ్మ ఏంది సంధ్య అమ్మ ఏంటి ఈ తన్ను బలా ఎజిగిచ్చేసా బాగా. సంపూర్ణ తీసుకొచ్చింది కానీ సంపూర్ణ ఏమో అడగల, తన్ను పట్టుకున్నా. ఏం కాదులే ఏంది నువ్వు ఊరికే ఇట్లా అంటుండేది. సరే ఆ బొట్లు పెడుతూ ఉన్నాను కదా, అన్ని బొట్లు నిద్రలేస్తే అన్ని బొట్లు పెట్టేదాన్ని. నేను ఇట్లా అమ్మ చెప్పినా కూడా అదేంది బొట్లు తీసేయమంటుంది అమ్మ. నేను కొన్ని రోజులకి జిలొస్తుంది. ఒక్కొక్క బొట్టు తగ్గించుకుంటా వచ్చా. ఇక్కడి నుంచి కదా పెట్టుకుంటా వచ్చేదా, ఇక్కడ జిల వచ్చింది, అక్కడ తీసి ఇక్కడ పెట్టి ఇంకొకరు అది పోకుండా వస్తుంది. అసలు బొట్టే లేకుండా పోయింది. ఇదేంది ఇట్లా ఉంది ఏందమ్మా అంటే ఏం వద్దులు అవసరం లేదు పెట్టబాకలే చాలు. గాజులు కూడా ఎన్ని నుంచి దాగేసేది అవి ఏం వద్దు. ఏందమ్మా ఎన్ని సరేలే వింటా ఉంటే క్లాసు నాకేం అర్థం కావట్లేదమ్మా, మీరు భాష వేరేగా ఉంది, అసలు ఆ మాటలు ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆత్మ ఎన్ని చెప్తుంటే ఆత్మ అంటే దెయ్యాలు కదా ఆత్మ, వీళ్ళేంది వీళ్ళ ఆత్మ గురించి చెప్తున్నారు దెయ్యాల గురించి. వద్దులే అదేదో ధ్యానము శ్వాస అన్నారు, ఈమెంది దెయ్యాలు ఆత్మలు అవి చెప్తుంది, నాకు వద్దు ఈ క్లాసు నేను రాను అని చెప్పేసి అతను. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు వినాలనిపిస్తుంది. నైట్ అయ్యేదానికి సరే వింటాను. సారు మాట్లాడుతున్నాడు, సార్ మాటలు నాకు అర్థం కాలేదు. ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏంది సంజయ్ ఏంది ఆ సార్ అట్లా మాట్లాడుతున్నాడు అని వినంగా సార్ది బాగా చెప్తున్నాడు. ఒకరోజు వచ్చి సార్ పక్కన కూర్చొని క్షమించండి సార్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని కూడా చెప్పా. అవునా అమ్మ, ఇంకా ప్రతినిత్యం నాలో ఉండే అన్ని డౌట్లే, ఆ డౌట్లకి ఎన్నో తీరుస్తూ ఉంది. ఆ పూజలు చేస్తాను, ముందర పూజలు ఆపేయింది. ఇదేంది పూజలు ఆపమంటుంది అమ్మ, నేను ఇన్ని పూజలు చేస్తుంటేను ఎవరైనా అట్లా చెప్తారా, ఎవరు చెప్పలా కదా అని చెప్పచ్చు లేదా అమ్మ. ఒకరోజు పూజ ఎక్కువ చేసి అభిషేకం చేసి అమ్మకి చీర కట్టి అమ్మవారికి అన్నీ చేశాను. అవునా గురుచరణ చేయండి. మంచం మీద కూర్చుంటే పడిపోతుండా, కుర్చీలో కూర్చుంటే పడిపోతుండా, ధ్యానం అంటున్నారు, ఊపు వచ్చేస్తుంది. ఏంది కింద పరుపు వేసుకొని పనుకొని మాల పట్టుకొని చేయన్నది. ఇంకా పడవు కదా అంది. సరే అయితే ఇదేదో బాగుందిలేను. మావారు ఇన్ని అయిపోయినాయి మళ్ళీ ఇదేంది వేషాలు, మా చెల్లెలు ఏది పట్టుకుంటే అదేనా, ఇంక మారవా ఇట తిట్టాజేరి. ఇది మంచిగా ఉంది అమ్మ చెప్పేది. నేను మా ఊర్లో స్వామిని కనుక్కున్నా. అమ్మ ఎట్లా అంటే మంచి అమ్మవారు, ఇప్పుడు దాకా నువ్వు మోసపోయి ఇది కరెక్టు, మంచి దగ్గర చేరావు, నువ్వు ఇక్కడే ఉండు అన్నారు. మా స్వామి చెప్పాడో కరెక్ట్. నేను మా చెల్లెళ్ళు అమ్మవాళ్ళు ఎవరు తిడుతున్నా నేను ఒప్పుకోలే, లేదు నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే చేస్తాను. అవి చేసేటప్పుడు
ఆటంకాలు ఎవరో కాదు, మా చెల్లెళ్ళే పెడతా వచ్చారు. ప్రతి నిత్యం నేను ఏదో ఒకటి క్లాస్ విన్నాము అన్నీ చేద్దాం అనుకునే సమయంలో ఏదో ఒకటి ఇటు అమ్మకి బాగాలేదనో, చెల్లెళ్ళు పెళ్లి చూపులనో, వాళ్ళకి ఇదనో ఏ చెప్తా ఉండే అమ్మకి రోజు ఒకటి చెప్తా ఉండవు. కానీ నాకు తేపులు వస్తూ ఉండేది, ఊరికి తేపులు. అమ్మతో మాట్లాడుతున్నా తేపులే. ఒకరోజు అట్నే అమ్మవారి పూజ అన్నీ చేసి కింద కూర్చొని పరుపు మీద కూర్చొని మాల చేసుకుంటా ఉన్నా. అక్కడ కూడా తిరిగిపోతుంది. అమ్మ నాకేందో ఇటు తిరిగిపోతుంది అంటే, ఏం చేసావు అంది. ఇట్లా చేసా. చూడు మీ అమ్మవారు వచ్చి నన్ను పట్టుకొని ఆపుతా ఉంది, ఎందుకు నన్ను పూజ చేయనీయకుండా చేస్తాను. ఏంది నిన్ను పట్టుకునేది ఏందమ్మా అని. పాములాగా చుట్టుకో. పాములాగా చుట్టుకో ఉందా, ఎవరమ్మా నాకు ఉండేది చెప్పారు. నాకు ఇంకా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇంకా తెల్లారి నుంచి నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టే, ఎటు చూసినా ఎవరో తిరుగుతున్నారు నాతోటి. ఏందమ్మ ఇట్లా చెప్పింది, తిరుగుతున్నారు అని మా వారు 8 కల్లా వచ్చే లోపల గుడ్డలు జద్దేసుకొని పొరమటికి వెళ్ళిపోయా, కడపకి, పూర్మావళికి, మా మేనత్తోళ్ళ ఊరికి వెళ్ళిపోయా. 3 రోజులైనా అమ్మ ఫోన్ రాలా అని అంటే, 3వ రోజు ఫోన్ వచ్చింది. ఏమైపోయావు, ఎక్కడున్నావు అని. అమ్మో ఏంది అమ్మ ఎక్కడికి వచ్చినా కూడా ఫోన్ చేసింది. నేను మాట్లాడను. 2-3 సార్లు చేస్తానే ఉంది ఫోన్. అవునైతే ఏమి ఎక్కడికి వెళ్ళామంటే, అమ్మ మీరు ఇట్లా అని చెప్పేదానికే నాకు చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది, నాకు భయం వేసింది, నేను వెళ్ళిపోయాను. నవ్వి ఏం కాదులే వచ్చేయి అన్నది. అవును మా అత్తని అడిగా. మా అత్త వాళ్ళు పుట్టాలమ్మ దేవుడు అమ్మ అనుకోలుస్తుండారంట. ఆమె కూడా అట్లాగే ఉంటుంది. అంటే అమ్మ చెప్పింది నిజమా కాదా అని పరమటికి వెళ్ళి మా మేనత్తని కనుక్కున్నా. అవునమ్మి, భాష వేరేగా ఉంటుంది వాళ్ళది. 11 నువ్వు ఇక్కడ పుట్టావు, 11 నెలల మీ అమ్మ టౌన్కి వెళ్ళాలి, నెల్లూరు రావాలని వచ్చేసింది. ఆ అమ్మవారు నీతోటే వచ్చిందని చెప్పారు మాకు, ఆ అమ్మవారు ఉందని. ఏందత్తా ఉందా, నాకు ఇట్లా ఒక అమ్మాయి చెప్పింది నాకు ఉందని ఇట్లా అని. అవును మీ ఏం భయపడొద్దులే, మనందరిని కాపాడుతుంటుంది, ఏం కాదులే. అవును అమ్మ ఫోన్ చేసి ఏం కాదు వచ్చేయండి. అవును వచ్చేసాను. ఇంకెంటా ఉంటే బాగుంది, కానీ ప్రతి అడుగున ఆటంకాలే. ఇంతకుముందు కష్టాలు పడుతుంటే ఆ బాధతో అందరి మీద అరిచేసేదాన్ని, కేకలేసేదాన్ని. ఇది రాక్షసి ఎప్పుడు అందరి మీద పడిపోతుంటుంది ఇట్లా అంటుండేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఇంటా ఉంటే నాలో నెమ్మది, ఆ ప్రశాంతత, ఆనందంతో, తన్మయతంతో, మంచిగా ప్రియత్వంతో అందరితో మాట్లాడుతూ చేరా. ఏంది అక్క ఎప్పుడు చూసినా ఫోన్లు చేసి ఎగరద్దు కదా, ఏంది మనతో బాగా మాట్లాడుతుంది, ఇది బాగానే ఉన్నట్టుంది అక్క చేరింది, మీ అక్క పర్వాలేదు మనతో బాగానే, ఫోన్ ఎత్తితే ముందర కరసద్దు కదా, తమ్ముడు చెల్లెళ్ళు ఇద్దరు, అమ్మ నాన్న అందరూ. ఇదే ఏంది పిల్లల మార్పు చాలా వచ్చింది, ఏంది ఆ పిల్ల జాయిన్ అయింది ఇక్కడ బాగున్నట్టుంది, మీరు కూడా చేరండి అమ్మ చెప్పింది. చేరారు, విన్నారు. వాళ్ళు భాష అర్థం కాలేదని వద్దని వదిలేశారు వాళ్ళు. అప్పుడు స్వామి కాడికి వెళ్ళాను కదా నేను, బీజాక్షరాలు ఈమని. అప్పుడు అమ్మ షట్చక్ర విన్యాసం చెప్తున్నా కూడా అర్థం కాల, ఇవే బీజాక్షరాలు అని చెప్పింది. ఇదేంది అమ్మ బీజాక్షరాలు అంటుంది. నేను అవునమ్మ ఫోన్ చేశాను, అమ్మ మీరు చెప్పింది ఏంది అన్న. బీజాక్షరాలు అంది. అమ్మ ఏంది మీరు ఎంత ధారాళంగా ఇచ్చేసారా బీజాక్షరాలు, నాకు బీజాక్షరాలు రావాలంటే ఎన్ని పరీక్షలు పెట్టారో, అసలు ఎన్ని చుట్లు తిరిగానో, ఎన్ని చేస్తానో నాకు ఇలేదు, మీరు చెప్పింది భలే ఉంది కదమ్మా బీజాక్షరాలు, అసలు ఇంత ఈజీగా ఇచ్చేసారేంది అని అసలు ఆ రోజంతా అమ్మకి చేస్తానే ఉన్నా, ఇట్లా అడుగుతానే ఉన్నా. చేసుకోను బాగుంటుంది అన్నది. అమ్మ చేసుకుంటున్నాను, ఇంకా నా కడుపులో అన్నీ తిప్పి పారేస్తూ ఉన్నాయి. ఏందమ్మా ఇట్లా తిప్పుతూ ఉంది, ఇట్లా ఉందంటే ముందర హాస్పిటల్కి వెళ్ళు అన్నది. హాస్పిటల్గా ఏమైంది నాకు అన్న. సరే వెళ్తే నెల్లూరులో చూపిస్తే అన్ని ఇంజక్షన్లు చేశారు కానీ ఆ తేపులు తగ్గించారు, అన్ని ఇంజక్షన్లే నరాలకి. ఈరోజు ఇంజక్షన్లు చేయించుకున్నామని ఇంకా నమ్మక చెన్నైకి వెళ్ళా, మా అమ్మాయి అల్లుడు అంటే. ఆడికి వెళ్తే స్టోన్స్ ఉన్నాయి, గాలి బ్లేడర్లో స్టోన్స్ ఉన్నాయి, అందువల్ల నీకు ఇట్లా వచ్చింది. అప్పుడు అమ్మని అడిగితే అందుకు చెప్పింది ముందర చేయించుకోండి.
సరే అమ్మా అయితే ఇక్కడే ఆపరేషన్ చేస్తా అంటున్నారు, మా వారు హాస్పిటల్లో చేపిస్తా అన్నాడు. నేను నమ్మను, మీ హాస్పిటల్లో నాకు వద్దు. ఇదంతా చెప్పేసి చెప్పచ్చా? నేను చెన్నైకి వెళ్ళే చూపించుకుంటాను అని చెప్పాను. చేస్తామన్నారు ఆపరేషను. అన్నం పేగలో ఒక స్టోన్ ఉంది అన్నారు. ఈ ఈ గాలి బ్లేడరు అది 2 చేయాలంటే బతకదు అన్నారు. అప్పుడు అమ్మకి చెప్పా, అమ్మ ఇట్లా చేయించుకుంటే చనిపోతుందని చెప్పారు, ఎట్లా అన్న. ఏం కాదులే చేయించుకో, ఒక్కటి చేయించుకో అన్నారు. మరి ఏమైందా ఆయన, నేను ఒకటే చేస్తాను ఆమె తట్టుకోలేదు అన్నాడు. అప్పుడు దాకా 2 చేస్తాను అన్నాడు. అమ్మతో మాట్లాడిన ఒక 10 నిమిషాలకి నేను ఒకటే చేస్తాను, అది రోజు తినంగా పోతులే అన్నాడు. సరే ఆపరేషన్కి వెళ్ళా. అవునా అమ్మ, ఇక్కడ అందరూ నాకు ప్రేయర్ చేశారంట. తర్వాత తెలిసింది ఆపరేషన్ చేశారు. నేను ఒకరోజుకే ఇంటికి వచ్చేసాను, బాగుంది. కానీ సంవత్సరం వరకు ఫుడ్ అనేది తినలేకపోయా. అంటే ఆ స్టోన్స్ అంతా ర్యాపిడ్ అయిపోయి పొట్ట ఎర్రగా వచ్చేసింది, ఏమీ తినేదాన్ని కాదు. అప్పుడు బాబు అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఒక చిన్న పిల్లకి పెట్టినప్పుడు ఇడ్లీలో పాలు పోసి అలా పెట్టుకుంటా నన్ను బతికించుకుంటా వచ్చింది. అప్పుడు మా అబ్బాయి పెళ్ళి చూడాలన్నది అమ్మ. నా మనవాడు పెళ్ళి చూడాలి నేను అన్నది. నీ ఆరోగ్యం బాగున్న తర్వాత పెళ్ళి చేయమంది. సరే అని ఎంగేజ్మెంట్ అయింది. అమ్మ చనిపోయింది 3వ రోజు. అవును, ఇంకెందుకు ఎన్ని అని అమ్మకి చెప్పిన పాట వదిలేసాను. ఇంకా అన్నీ వద్దు, ఇంకేం చెప్పను. నాకు ఇక్కడికి వచ్చిన పాట బాగుంది, క్లాసు బాగుంది, రోజు వింటా ఉంటే. ఈ నాకు నామము అందరూ ఇస్తూ ఉంటే ఫస్ట్ తవారంగా అక్కడ జరుగుతున్న అందరికీ నామాలు ఇస్తున్నారు. అప్పుడు కూడా నా హెల్త్ బాగాలేదు. అప్పుడు సందే ఏం కాదు ఆ టయానికి రా అన్నది. సరే అక్కడికి వచ్చిన తర్వాత కోలాటం కూడా వేసా, బాగుంది. ఆ రోజే ఫుడ్ తిన్నా, ఆ సంగటి అవి పెట్టారు తిన్నా. ఆమె ఇంటికి వెళ్ళాను. ఇంకా ఆ రోజు నుంచి ఒక్కొక్కరు తింటా ఉన్నాను. అయినా సంవత్సరం ఫుడ్ పోవాలా నాకు. అవే పాలతోనే ఇడ్లీలు, మా అమ్మ సాంబార్ చేసి ఆ నీళ్లతో అన్నం పిసికి అట్లాగే తింటా ఉన్నాను. తినొచ్చులే నిదానంగా, ఇప్పుడేం కాదు అన్నదమ్మ. నేను ఇంత బాధపడ్డాను కదా, నామం నాకు నామం రాలేదని క్లాసులు చెప్తేనే నామం ఇస్తామని చెప్పుకుంటా వస్తుంటారు క్లాసులు. ప్రతి రివిజన్లకి నాకు ఆటంకాలే, ఏదో ఒకటి చెప్దాము అనుకునే లోపల ఒక్కొక్క అమ్మాయి ఇంటికి రావటం, ఇంకా చెప్పలేకపోవడం, పసిపిల్లలు, ఒక్కొక్కరు పెళ్ళి, ఇట్లా జరుగుతూ వస్తుంది. నాకు ఇట్లా కాదు అనుకుని నా తపను చూసి అమ్మ నాకు నామం వచ్చింది, నీకు రా అన్నది. నాకు నేను ఏం చేయట్లే కదా, ఏం చెప్పట్లే కదా, నాకు నామం వచ్చారమ్మ అంటే వచ్చింది రా. అప్పుడు ఒక అమ్మాయి కాన్పోయింది, నెలబిడ్డ. ఇట్లా కాన్పోయింది కదమ్మా, ఎట్టొచ్చేది అంటే ఏం కాదులే రా, ఆ టయానికి రా అన్నది. ఏమన్నా 12 గంటలకి వచ్చా ఇక్కడికి. అవును, ఇద్దరు తర్వాత నాకు ఇచ్చారు నామం. ఆ నామం తీసుకున్నప్పుడు నాకేం అనిపిలా, అన్నీ చెప్పినప్పటి కింద అక్కడ కూర్చున్నాను. ఇంకా తిరిగిపోతూ ఉంది వాళ్ళతోటి మొత్తం. సంధ్య నాకేందో తిరిగిపోతుంది, ఇటు పట్టుకున్నా సంధ్య. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన మాట నాకు అదే కడుపులో స్టోన్స్ ఉన్నాయని అవన్నీ నాకు తెలియదు. 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి, తెలియదు. ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనే ట్యాబ్లెట్లు ఇచ్చేవాడు మా వారు. హాస్పిటల్కి వెళ్తున్నా కూడా ఆయన కూడా తెలుసుకోలేకపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళేది, నరాలకి ఇంజక్షన్లు ఇచ్చేది, ఆ గ్యాస్ ట్రబుల్ తీపిచ్చే అదే చేస్తా వస్తున్నాడు. కానీ అతను కూడా తెలియలేదని అనుకుంటున్నా నేను.
తెలుసుంటే చేపిస్తాడు కదా అక్కడే. ఇంకా అమ్మ బయటేసింది నాలో ఉండే జబ్బుని. ఆ జబ్బు అది పోయింది, ఇప్పుడు ఏం లేదు, బాగుంది. ఇట్లా నేను బాగున్నాను కదా, ఇది బాగుందిలే ఆ నామం ఇచ్చిన పాట అట్లా తిరిగిపోతుందమ్మ, నా వల్ల కావట్లేదు. సంధ్య చేయి పట్టుకున్నా, ఏందని నా వల్ల కావట్లేదని. ఏం కాదులే గమ్ము గురుచారణం చేసుకుంది. ఆమెను గురుచారణం చేసుకున్న పాట ఒక రోజు చెప్పకి మామూలు అయ్యి, ఇంకా మళ్ళీ పసిబిడ్డ కదా, ఇంకా అన్నం తినేసి వెళ్ళు అన్నది. అన్నం తినేసి వెళ్ళిపోయి ఇంకొండలో నేను ఇంకా ఆ నామం తీసుకున్న పాట గురుచారణం ప్రేయర్ చదువుకుంటా నామం చేసుకుంటా చెందుకుంటా ఉన్నప్పుడు, అప్పుడు అమ్మ ఎవరికన్నా బాగలేనప్పుడు కూడా ఈ నీళ్ళు ఇయ్యొచ్చు అని చెప్తా ఉండేది. వింటుండేది నేను క్లాసుల్లో. ఓహో ఇట్లా కూడా చేయొచ్చా, సరే నేను కూడా కూర్చొని అట్లా ఎవరైనా బాగాలేదని చెప్తే మా నాన్నకే ఇచ్చా నేను. ఆయన కాళ్ళు నొప్పులు ఇట్లా అంటే బాగాలేకుంటే ఇచ్చా. ఆ కాళ్ళు నొప్పులు అవన్నీ నాకు వచ్చేసాయి. అవును అమ్మకి చేశా. ఏంది అంటే ఇట్లా చేశానది. ఇంక మరి అయింది నువ్వు తీసుకున్నావు కదా అనుభవించు చేసుకో అన్నది. అదేందమ్మా అంటే మరి అయితే అన్నది. సరేలే తండ్రే కదా అని చేసుకున్నాం. ఇట్లాగే చేసుకుంటా ఉన్నాను, బాగుంది నాకు. అయితే ఆటంకాలు మటుకు వస్తున్నాయి కానీ ఇంతకుముందు భయపడేదాన్ని, ఇప్పుడు భయం లేదు. ఇంతకుముందు పాములు చూసినా భయం కదా, ఇప్పుడు తను చెప్పంగానే నాకు ఆ షివరింగ్ వచ్చేసింది. ఇంకా దిగేసాను, నా వల్ల గాల. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాను కదా నేను, మళ్ళీ ఆ పాములే వచ్చేయిందబ్బా అని. అవునా, ఇంకా సరే నేను ఇన్ని బాధలు పడ్డాను కదా, ఒక్కొక్కరికి ఎవరికైనా బాధలు ఉంటే చెప్తే తీరొచ్చు అని చేసుకోవచ్చు అని అంటుంటే నేను గురుచరణం చేసుకుంటా. ఎప్పుడు ఆ షట్చక్ర విన్యాసం చేసుకుంటుంటాను కదా, ఆ చేతులు పెట్టి ఎంతసేపు నొప్పులు పడతా అంటే అమ్మ ఒకసారి ఊరికే ఇట్లా అని ఇట్లా అంటే చాలు యాక్టివ్ అయిపోతా అని చెప్తుండేదమ్మ. ఏందమ్మ ఇట్లా అంటుందంటే నేను కూడా అట్లాగే అనేదాన్ని. నాకు అట్లా చేతులు పెట్టకుండానే కానీ యాక్టివ్ అయిపోయి నాకు అది తిప్పినప్పుడే నాకు అర్థమయ్యేది, ఓహో యాక్టివ్ అయిందానని. అలా చేసుకుంటూ ఎవరికన్నా బాగాలేదని అంటున్నా కూడా రీసెంట్గా మా ఫ్లోర్లో ఆమెకి గుండెపోటని ఏదో వచ్చింది తెలీదు, ఆమె కూడా గుండె నొప్పిగా ఉందని పడిపోతుంది. అప్పుడు నేను కూర్చొని ప్రేయర్ చేసి ఆ వాటర్ ఇచ్చాను. ఒక 2 సేపటికి బాగుందన్నది. ఎందుకైనా మంచిది నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అని చెప్పా. అవునా చూపించుకున్న పాట హార్ట్ హోల్ స్టంట్ వేయాలి అని చెప్పారు. ఇదేంది నాకేంది స్టంట్ వేసేది, ఇంత బాగుండదా అని తను పోయి చేపించుకొని వచ్చింది. ఏందో లేమో నీ దయ వల్ల ఏందో నాకు బయటపడింది, నువ్వు చెప్పిన పాట. లేకుంటే నేను వాళ్ళ అమ్మాయిలు వాళ్ళంతా వచ్చి అక్క నీ వల్ల బయటపడింది, లేకుంటే మా అమ్మ మా నాన్న కూడా లేడు, మా అమ్మ చనిపోతే మాకు ఇంకెవరు దిక్కు అని. నాదేం లేదులే గురుచరణం చేసుకోమని ఆమెను క్లాస్లో జాయిన్ చేశాను. గురుచరణం చేసుకుంటుంటే అందరికీ నేను చేసే బదులు మీరే చేసుకోండి అని అట్లా చెప్తా వచ్చాను. కొందరు ఒక సమస్య తీర్తే ఇంకో సమస్య చెప్తా ఉన్నారు. ఇట్లా కాదు మీరే చేసుకోండి అని చెప్తున్నా. మొన్న రీసెంట్గా ఆయనకి షుగర్ 300కి పెరిగింది. నేను చేస్తే అయిందని కాదు, ఏమో నాకు తెలియదు, ఆమె బాధపడతా ఉన్నింది. మనిషి డల్ అయిపోతున్నాడు, మా ఫ్లోరే ఇటు చెప్తా ఉన్నింది, నెల నుంచి బాధపడుతున్నాడు. వాళ్ళని గమ్ముగా వింటున్నా నేను. సరేలే అని చెప్పి చెప్పకుండానే నేను ఇట్లా ప్రేయర్ చేసి గురుపాదుకులు పెట్టి అతని మీద అన్నీ చేస్తే ఆయన స్ట్రెస్ ఏమంటారు ఒత్తిడి ఎక్కువయ్యి ఆ షుగర్ పెరిగిందని వచ్చింది నాకు. నా వాటర్ ఇచ్చి ఎత్తుకోపోయి ఇచ్చి తాగమ్మను, ఆయనకి ఒత్తిడి ఎక్కువ అయిందంట. ఏం బిజినెస్ చేసి అంటే తెలియదు నాకు. ఆ బిజినెస్లో కొంచెం ఒత్తిడి ఉంది, ఆ టెన్షన్ వల్ల వచ్చిందంట, అందుకని ఇట్లా పెరిగింది, అది తగ్గించుకోమను అని చెప్పా. అప్పుడు వాళ్ళు ఆలోచించి నిజమే కదా, నేను ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని మందులు తిండి లేకుండా ప్రతిరోజు జొన్నలు అది తింటుంటే నాకేం తగ్గలేదు, ఈ అమ్మాయి ఏందో భలే టక్కని చెప్పేసిందే, అది నిజమేను అని పరీక్ష చేయించుకోవడానికే 200కి వచ్చింది.
సరే అన్న మీరు గురుచరణం చేసుకుంటుండండి, ఏం ఒత్తిడి వచ్చినా ఏదొచ్చినా తగ్గిపోద్ది, ఏం కాదు, ఫ్రీ అయిపోతారన్న. సరే అమ్మ బాగుందిలే అని మా ఫ్లోర్లో కూర్చొని ఇట్లాగే చెప్తుంటాను అన్నీ. ఇంకేముంది క్లాసులు చెప్పేదిలేని ఇదే అనుకుంటుంటా నేను ఏదన్నా చెప్దాం అనుకుంటే వేరే వాళ్ళు చెప్పేస్తుంటారు, నేను ఏదన్నా అనుకున్నా అంటే అమ్మ చెప్పేస్తుంది. ఇట్లా అందరికీ చేసుకుంటా పోతుంటే ఒకరోజు అమ్మ అరిసింది, ఇంకేం పని లేదా నీకు, అందరికీ చేసుకుంటా పోతావా, అందరికీ తీసుకుంటావా, అనుభవించైతేను ఏం పడలేదా, అమ్మ వాళ్ళు బాధపడుతుంటే కదా అంటే, అయితే నువ్వు ఎప్పుడు ఇంక క్లాసులు చెప్పేది, ఎప్పుడు నేర్చుకునేది, వీళ్ళని బాగు చేసుకుంటా పోతుంటావా, ఇంకా ఆపేయి ముందర అన్నది. ఇంకా మాట్లాడాల అమ్మ నాతో, చాలా రోజులు మాట్లాడాల. అమ్మ బాబోయ్ అమ్మ మాట్లాడలేదు, ఇంకా నేనొద్దు, నాకు నేనేంది నేనేం తెలుసుకుంటా చేసుకుంటా అందరికి చెప్పుకుంటా, ఈ బంధుత్వ అందరూ కూడా వాళ్ళదోళ్ళు తెలుసుకోమని ప్రతిదీ నేనే ముందుండి దూకేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మీరే చేసుకోండి అని చెప్పే స్థాయికి నాకు ధైర్యం వచ్చింది. నెమ్మదిగా చెప్పా, వాళ్ళకి ఎంతసేపు అరుస్తున్నాను అంటుంటారు కదా, ప్రయత్నంతో నెమ్మదిగా చెప్తా. వాళ్ళని ఒక చెల్లెల్ని సుగుణ క్లాస్కి ఇక్కడికి రమ్మంటే రాదు, సుగుణ క్లాసులో జాయిన్ చేసిన పాట తను ఇంటా అక్క నువ్వు చెప్పింది బాగుంది ఇట్లా ఇప్పుడు చెప్తున్నారు నాకు. అప్పుడు తిట్టిన వాళ్ళంతా నన్ను ఇట్లా ఇది బాగుంది, నువ్వు చేరింది మంచిదేలే అని చెప్తా ఉన్నాను. అది బాగుంది, అందరూ వదలొద్దు, ఈ ఈ ఈ మార్గాన్ని మటుకు అనుసరించండి, ఎవ్వరు వెళ్ళకండి, అసలు వెళ్ళిపోకండి. అయితే ఇంకొకటి అడిగాను నేను లతక వాళ్ళందరిని అడిగాను చెప్పొచ్చని, కానీ ఒకటి మనకి తింటాం కదా గ్యాస్ ట్రబుల్ అని ట్యాబ్లెట్లు, ఇప్పుడు ప్రతి ఒక్కరు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఆమెకి అట్లా చేయగానే ఇదని బయటపడింది, ఆయనకి ఇదని. ఇంకా ఏదైనా రాత్రి తింటాం కదా, తిన్నపాటు పనుకొని లేయంగానే షట్చక్ర విన్యాసం చేసుకోండి, మనం తిన్నది అరిగిపోద్ది, క్లియర్ అయిపోద్ది. ఇంకా ఆడేముండదు కదా గ్యాస్ ట్రబుల్ వచ్చేదానికి. మధ్యాహ్నం అన్నం తినే ముందు చేసుకోండి, ఉదయం టిఫిన్ తింటాం కదా అది అరిగిపోద్ది మధ్యాహ్నం తినేదానికి. ఇలా నేను ఆలోచించుకొని చేసుకుంటా వచ్చాను. నాలో గ్యాస్ ట్రబుల్ అనేది ఏం లేదు, నా ఆరోగ్యం బాగుంది. చనిపోద్ది అనుకున్నారు, బతికాను. ఎందుకు బతికానంటే ఏమో ఇలా చెప్పాలనేమో కావాలి, అందుకోసమే బతికాను. ఇదైతే అందరు చేసుకోండి, ఇది బాగుంది, ఇది నాకైతే నచ్చింది. షట్చక్ర విన్యాసం నిరంతరము ప్రతి తినే ముందు చేసుకుంటామంటే ఆ తిన్నది అరిగిపోయి క్లియర్ అవుతుంది. చేయంగా మనలో ఉండే షట్చక్రాలు వాళ్ళకి యాక్టివ్ అయ్యి జ్ఞానం అన్నీ బోధిస్తుందని నేను అనుకుంటున్నా. అన్నీ వెళ్ళిపోతాయి కదా, క్లియర్ అయిపోయి వాళ్ళు కూడా జ్ఞానంలోకి వస్తారని నేను జ్ఞానప్రకాశంతో వాళ్ళకి నిండిపోవాలని, ఆరోగ్యాలు హాస్పిటల్కి పరిగెత్తకుండా అని అనుకుంటున్నా.